ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి ప్రధాన నటుల కీలక సన్నివేశాల చిత్రీకరణను వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. వ్యక్తిగత కారణాలతో దీపికా పడుకోనే ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఆమె స్థానంలో సాయి పల్లవి లేదా అలియా భట్ నటించే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ అభిమానుల కోసం ఈ ఏడాది అక్టోబర్లో ఆయన పుట్టినరోజు సందర్భంగా కల్కి సీక్వెల్ కు సంబంధించిన టీజర్ను విడుదల చేసే అవకాశముంది. రెండో భాగంలో యాస్కిన్, కమల్ హాసన్, భైరవ, ప్రభాస్ల మధ్య అసలైన యుద్ధం మొదలవుతుంది. అలాగే అశ్వత్థామ, యాస్కిన్ ఎదురుపడే సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలవనున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తూ ఈ చిత్రాన్ని 2027 డిసెంబర్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్స్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2 సినిమా తాజాగా అప్డేట్ వచ్చింది. దీన్ని సంబంధించిన టీజర్ అయితే వచ్చి అక్టోబర్లో రిలీజ్ చేసేందుకైతే మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాకైతే డైరెక్టర్గా నాగ్ అశ్విన్ తనదైన శైలిలో దీన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కించడం అయితే జరుగుతుంది. కల్కి 1 సినిమా లాగానే ప్రభాస్ నటించిన ఈ చిత్రం కూడా సీక్వెల్గా భారీ విజయం సాధిస్తుందనే అంచనాలు అయితే ఉన్నాయి. ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్తో పాటు కమల్ హాసన్ కూడా ప్రధానమైన పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాపై హైప్ అయితే పెరిగింది. కల్కి 1 సినిమా సంబంధించి అయితే ప్రభాస్ హీరోగా నటించిన నేపథ్యంలో దీపికా పడుకునే అయితే హీరోయిన్గా నటించింది. దాదాపు 1000 కోట్ల రూపాయల దాకా వసూలు చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు అయితే సృష్టించిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రభాస్ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్లో కూడా ఉండబోతుందని కూడా దీన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని కూడా మేకర్స్ అయితే ప్రకటించడం జరిగింది. అక్టోబర్లో హీరో ప్రభాస్ వాళ్ళ ఆయన పుట్టినరోజు అయితే ఉంది. అప్పుడే టీజర్ విడుదల చేసి వచ్చే సంవత్సరం ఏప్రిల్లో సినిమాను రిలీజ్ చేసేందుకైతే మేకర్స్ అయితే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమా హీరోయిన్ దీపికా పడుకునే మాత్రం తాను సీక్వెల్ 2కు పనిచేయలేను అని ఇప్పటికే చెప్పినట్టుగా తెలుస్తుంది. తనకు అనివార్య కారణాల వల్ల 2లో నటించడం కుదరదని చెప్పిన నేపథ్యంలోనే ప్రత్యామ్నాయంగా అలియా భట్ని కానీ లేకపోతే సాయి పల్లవిని కానీ హీరోయిన్లుగా తీసుకునే అవకాశంపై ఇప్పుడు చర్చలు అయితే జరుగుతున్నాయి. త్వరలో దీనికి సంబంధించి ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది. అనారోగ్య కారణాలతో కూడా బిగ్ బి సంబంధించి అమితాబ్ బచ్చన్ విషయంలో కూడా ఏ విధంగా వివరించాలనే విషయమే అంతర్గతంగా మేకర్స్ అయితే చర్చిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ ఇబ్బంది పెట్టకుండా షూటింగ్కు తీసుకొచ్చే విధంగా కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా దీంట్లో ఈ ప్రధానమైన పాత్రల్లో అంటే ఇటు మరోవైపు భారీ బడ్జెట్తో కూడిన సినిమా కావడంతో కమల్ హాసన్, యాస్కిన్ అనే ప్రధానమైన రోల్ను చేస్తున్నారు. ప్రభాస్ మాత్రం భైరవ అనే పాత్రలో నటిస్తున్నారు. భైరవ, యాస్కిన్ల మధ్య భయంకరమైన యాక్షన్తో కూడిన సన్నివేశాలని భారీగా షూట్ చేస్తున్నట్టుగా మనకు చిత్ర వర్గాల ద్వారా తెలుస్తుంది. అసలైన ఈ సీక్వెల్లో అసలైన మజా ఇచ్చే, కిక్ ఇచ్చే సన్నివేశాలన్నీ కూడా భైరవ, యాస్కిన్ మధ్యలో జరిగే పోరాటం మాత్రమేనని కూడా మేకర్స్ ద్వారా తెలుస్తుంది. ప్రత్యేకించి అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాకు హైలైట్ అనే భావిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ అయితే తొలుత సీక్వెల్ 2లో నటించేందుకు నిరాకరించినప్పటికీ మేకర్స్ చేసిన ప్రయత్నాలు అయితే దాదాపుగా ఫలించాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రభాస్ కూడా ఈ పాన్ ఇండియా సినిమాపై కూడా అది భారీగానే అంచనాలు అయితే పెట్టుకున్నారు. అమితాబ్ ఈ సినిమాను ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా కావడంతో టైం కూడా ఇవ్వడానికి కూడా ప్రకటించిన నేపథ్యంలో కల్కి 2 కూడా బ్లాక్ బస్టర్గా నిలుస్తుందని కూడా భావిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా నుంచి మరికొన్ని అప్డేట్స్ సంబంధించి అయితే మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా త్వరలోనే ఒక ప్రెస్ మీట్ ద్వారా దీనికి సంబంధించి వివరాలు తెలియజేస్తామని చెప్తున్న నేపథ్యంలోనే తొలుత హీరోయిన్లకు సంబంధించి కానీ అమితాబ్ సంబంధించి కానీ ప్రయత్నాలు కొలికి వచ్చిన వెంటనే దీనికి సంబంధించి మరింత అప్డేట్ ఇచ్చేందుకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ అయితే ప్రయత్నిస్తున్నారు.